రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు ఘటన దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. కేఫ్ సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా అనుమానితుడి కదలికలను గుర్తించారు. అందులో ఆ వ్యక్తి ఒక బ్యాగును కేఫ్లోకి తీసుకెళ్తున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. అనుమానితుడి ముఖానికి మాస్కు, కళ్లద్దాలు, క్యాప్ ధరించి బ్యాగ్ను తీసుకెళ్లినట్లు సీసీటీవీలో రికార్డ్ అయిందని చెప్పారు. అదే వ్యక్తి కేఫ్లో ఇడ్లీ తిని బ్యాగ్ను వదిలేలినట్లు పోలీసులు వెల్లడించారు. అటు పేలుడుకు ముందు ఆ తర్వాత నిందితుడు వైట్ఫీల్డ్లోని మారత్ ప్రాంతంలో తిరిగినట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ముమ్మరంగా గాలిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే అనుమానితుడితో ఉన్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ పేలుడుపై దర్యాప్తు జరిపేందుకు 8 బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిపారు.